నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయన్న చిదంబరం. ప్రజాస్వామ్య పరిరక్షణకై కేంద్రం సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలి హరీష్ రావు. అక్రమంగా రోడ్లపై ప్రైవేటు బస్సులు తిరుగుతుంటే ఆర్టీఏ విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు నారాయణ. జూబ్లీహిల్స్ శ్రీరామ్ నగర్ లో ఉచిత ఓటర్ ఐడి క్యాంప్ కార్యాలయం ఏర్పాటు. క్రికెట్ దేవుడు సచిన్ కు ఆత్మీయ వీడ్కోలు. భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. న్యూస్ ఇన్ డీటెయిల్స్. దేశంలో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతున్న సంకేతాలు స్పష్టంగా కనపడుతున్నాయని ఆర్థిక మంత్రి పి చిదంబరం పేర్కొన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో స్థూల దేశోత్పత్తి వృద్ధి రేటు పుంజుకోనుందని, పూర్తి సంవత్సరానికి 5 నుంచి 5.5% వృద్ధి నమోదవచ్చని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. నిన్న ఆయన బ్యాంకర్ల 2013 సదస్సును ప్రారంభించారు. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. అనంతరం చిదంబరం మాట్లాడుతూ కావాలనే రుణాలను ఎగ్గొట్టే వారిని ఉపేక్షించొద్దని, కఠిన చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు చిదంబరం మరోమారు స్పష్టం చేశారు. అయితే ఆర్థిక మందగమనం ప్రభావంతో బకాయిలు పడుతున్న కార్పొరేట్లకు మాత్రం కాస్త చేదోడుగా నిలవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కాగా బ్యాంకులు తీసుకునే వాణిజ్యపరమైన నిర్ణయాలన్నింటినీ దురుద్దేశంతో కూడినవిగా లేదంటే కుట్రపూరితమైనవిగా చూడకూడదని దర్యాప్తు సంస్థలకు చిదంబరం హితవు పలికారు. వాటి పరిధి మేరకు వ్యవహరించాలని సూచించారు. ప్రతి నిర్ణయాన్ని ఇలాగే ప్రశ్నిస్తే వ్యాపారులు నడిచే పరిస్థితి ఉండదన్నారు. ఎవరూ నిర్ణయాలు తీసుకోవడానికి ముందుకు రారంటూ కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో తప్పయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని, అలాగని అవన్నీ నేరపూరితమైనవిగా పరిగణించలేమని చెప్పుకొచ్చారు. దర్యాప్తు సంస్థలు ఇలాంటి ప్రమాదకరమైన ధోరణిలో వెళ్లకూడదని చిదంబరం తెలిపారు. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బ్యాంకర్లు తీసుకునే ఎలాంటి నిర్ణయాలకైనా ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ద్రవ్యలోటును జీడీపీలో 4.8%, కరెంట్ అకౌంట్ లోటును $56 బిలియన్ కంటే తక్కువకు 3% లోపే కట్టడి చేస్తామని, ద్రవ్యోల్బణం ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ ఈ లక్ష్యాలను సాకారం చేయగలమన్న నమ్మకం ఉందని చిదంబరం పేర్కొన్నారు. గతేడాది జీడీపీ వృద్ధి రేటు 10 ఏళ్ల కనిష్టానికి 5% పడిపోగా ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 4.4%కి దిగజారడం తెలిసిందే. అయితే గతేడాది క్యాడ్ చరిత్రాత్మక గరిష్టానికి 4.8% నుంచి $88.2 బిలియన్, UQ1లో 4.9%కి ఎగబాకిందని, కాగా అక్టోబర్లో ఎగుమతులు 13.4% వృద్ధి చెందగా సెప్టెంబర్లో కీలకమైన 8 మౌలిక రంగ పరిశ్రమల ఉత్పాదక వృద్ధి అత్యంత మెరుగ్గా 8%కి ఎగసిందని, ఇక సెప్టెంబర్లో పారిశ్రామికోత్పత్తి వృద్ధి సైతం మెరుగ్గానే 2%కి పెరిగిందని తెలియజేశారు. నిత్యావసరాల ధరలు ఎగబాకటం ఆందోళనకరమైన అంశమేనని విత్తమంత్రి వ్యాఖ్యానించారు. అక్టోబర్లో టోకు ధరల ద్రవ్యోల్బణం 7%కి ఎగబాకగా రిటైల్ ద్రవ్యోల్బణం 7 నెలల గరిష్ట స్థాయిలో 10.09%కి పెరిగిపోయిందని చిదంబరం వివరించారు. రాజకీయ నైతిక విలువలను కాలరాస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిని కేంద్ర ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని టీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా సిద్దిపేట, నంగుమార్లలో నిన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ విశాఖ రచ్చబండ కార్యక్రమంలో ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా సీఎం రాజకీయ ప్రసంగం చేయడం చట్టవిరుద్ధమన్నారు. రాష్ట్ర విభజన రాజ్యాంగ విరుద్ధమని, అడ్డుకోవాలని రచ్చబండలో మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా రాగద్వేషాలకు, ప్రాంతాలకు అతీతంగా పనిచేస్తానన్న సీఎం ఒక ప్రాంతం వారిని రెచ్చగొడుతున్నాడని విమర్శించారు. సీఎం క్యాంపు కార్యాలయాన్ని సమైక్య ఉద్యమ కేంద్రంగా మార్చి ఉద్యోగులతో సమ్మె చేయించిన ఘనత ఆయనదే అన్నారు. కేబినెట్ ఆమోదం లేకుండా ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపడం రాజ్యాంగ విరుద్ధం కాదా అని నిలదీశారు. ఆయన పదవిలో కొనసాగడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పన్నారు. తెలంగాణ విభజనను సమర్థించే దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందిన మంత్రులను సీఎం అవమానపరుస్తున్నాడని, విశాఖపట్నంలో గిరిజన మంత్రి బాలరాజుకు సమాచారం ఇవ్వకుండా అవమానపరిచాడని తెలిపారు.
దళిత మంత్రి కొండ్రు మురళిని అవమానపరిచి బీసీ వర్గానికి చెందిన బొత్స సత్యనారాయణపై దాడి చేయించింది కిరణ్ కుమార్ రెడ్డేనని మండిపడ్డారు. సొంత పార్టీకే చెందిన మంత్రులను టార్గెట్ చేయడం దారుణమన్నారు. పదవి పోయినా పర్వాలేదంటున్న సీఎం ఇంకా పదవిని పట్టుకుని ఎందుకు పాకులాడుతున్నారని నిలదీశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమన్వయం అంటూ గగ్గోలు పెడుతున్నాడు. అసలు సమన్వయం అంటే ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. అసంబద్ధంగా లేకుండా సూటిగా చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. గతంలో 2 కళ్ల సిద్ధాంతాలు, ఆ తర్వాత ఇద్దరు కొడుకుల కథ, ఇప్పుడు కొబ్బరికాయ సిద్ధాంతాన్ని ఎత్తుకొన్నారని ఎద్దేవా చేశారు. కొబ్బరికాయ సమానంగా పగిలితే అది సమన్యాయమట, అసమానంగా పగిలితే ప్రజల్లో సమన్యాయం లేదన్నట్టు కొబ్బరికాయపై సామెత చెప్పినవాడు ప్రపంచంలో ఎక్కడా లేరన్నారు. తెలంగాణ విభజనపై మంత్రుల కమిటీతో పార్టీ నాయకులు మాట్లాడితే ప్రజలు మాట్లాడినట్లు కాదా అని ప్రశ్నించారు. అటు 1000 మంది ఇటు 1000 మంది మాట్లాడితేనే మాట్లాడినట్టు అవుతుందా అని చంద్రబాబుకు మతి భ్రమించి పూటకో మాట మాట్లాడుతున్నాడని విమర్శించారు. సుప్రీంకోర్టులో కేసు వేసిన సీఎం రమేష్ వెనుక చంద్రబాబు హస్తం ఉందన్న విషయాన్ని తెలంగాణ టీఈపీ నేతలు గ్రహించాలన్నారు. వారికి దమ్ముంటే పయ్యావుల కేశవ, సీఎం రమేష్ల పార్టీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, జగన్, కిరణ్లు అందరూ ఆంధ్రబాబులేనని అన్నారు. దొంగతనం చేసి దొంగనే దొంగ దొంగ అని అరిచినట్టు ప్రతిరోజు రాజ్యాంగాన్ని కూలీ చేస్తూ రాజ్యాంగం మీద, దేవుడి మీద ప్రమాణం చేసి రాష్ట్రానికంతటికీ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నీవు ప్రతిరోజు తెలంగాణ ప్రాంత ప్రజల్ని అవమానపరుస్తూ, ధిక్కరిస్తూ, అణగదొక్కుతూ ఏదో నువ్వు సీమాంధ్రకే ముఖ్యమంత్రి అయినట్టు సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ఉద్యమాలు నడిపినావు. పైకి పోజులు కొడుతున్నావు, నాకు పదవి పోయినా పర్వాలేదు, నేను మాత్రం రాష్ట్ర విభజనకే కట్టుబడి ఉంటానని పోజులు కొడుతున్నావు. ఎందుకు మరి ఆ పదవిని పట్టుకొని మాట్లాడుతున్నావు? గవర్నర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. అందువల్ల తక్షణమే ఈ ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని చెప్పి టీఆర్ఎస్. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్ ని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు మరియు ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట. ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు గ్యారంటీగా వెరీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా నడవాలని. పేదవాడికి చాలా దూరం అయిపోతున్న వైద్యాన్ని ఇలాంటి వాళ్ళు దగ్గరగా తీసుకొస్తాం. డాక్టర్ గారు ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు, తెల్ల కార్డు వారికి, అంగవికలాంగులకు ఉచిత కన్సల్టేషన్. హాస్పిటల్ నందు మా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఎత్తు, వంకర పళ్ళు అతి తక్కువ వ్యవధిలో సరిచేయుట, పిప్పి పళ్ళు పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, విరిగిన అరిగిన దంతాలకు లేజర్ ట్రీట్మెంట్, పూర్తిగా పళ్ళు ఊడిన వారికి ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట, షుగర్ పేషెంట్ లో కదిలిన పళ్లను ఫ్లాప్ సర్జరీ ద్వారా సరిచేయుట, రంగుమారిన పళ్లకు బ్లీచింగ్, నోటి దుర్వాసనకు స్కేలింగ్. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ దంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు గారిని అభినందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే అభినందనలు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారిచే అవార్డు అందుకున్న డాక్టర్ బసవేశ్వరరావు గారు. సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్, రోడ్ నంబర్ 1, KPHP కాలనీ, కూకట్పల్లి, బిసైడ్ చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, హైదరాబాద్. సెల్ 9962 76688 మరియు 9849129503. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasreevillas.com. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన
సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754. విరామానంతరం తిరిగి స్వాగతం. రోడ్లపై అక్రమంగా ప్రైవేటు బస్సులు తిరుగుతున్న ఆర్టీఏ, ట్రాఫిక్ పోలీసులు, విజిలెన్స్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యాల వల్లే బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ మరణాలన్నీ సర్కారు హత్యలేనని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రైవేటు బస్సుల దుర్ఘటనలపై స్పందించకుంటే ప్రజలే తిరగబడి ఆ బస్సులను తగలబెడతారని హెచ్చరించారు. ఇటీవల ఘోర ప్రమాదం జరిగిన బస్సు యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ బస్సు ప్రమాద బాధితుల ఆధ్వర్యంలో నిన్న ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు నారాయణ, ఎమ్మెల్సీ మాధవరెడ్డి, టీజేఏసీ చైర్మన్ కోదండరాం, కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు, టీఆర్ఎస్ నాయకుడు అబ్దుల్ మాలిక్, లోక్ సత్తా నేత దోనపాటి రాములు తదితరులు హాజరై మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రైవేటు బస్సులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, దానివల్ల ఆర్టీసీకి ప్రతి ఏటా 2000 కోట్ల నష్టం జరుగుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో ప్రైవేటు బస్ యాజమాన్యాలు ఉన్నాయని, మహబూబ్ నగర్ ఘటనపై సీఎంకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ బస్సు ప్రమాదాలకు కారణమవుతున్న ట్రావెల్స్ యాజమాన్యాలను అరెస్ట్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేగ నియంత్రణ, ప్రమాదాలు జరగకుండా సేఫ్టీ లాకర్స్ ఏర్పాటు చేయాలని, ప్రైవేటు బస్సులను రద్దు చేసి ఆర్టీసీలోకి తీసుకురావాలని సూచించారు. ఎమ్మెల్సీ మాధవరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని రోడ్లపై తిరిగేందుకు వీలుగా వాల్వో బస్సులు లేవని, ఆ బస్సుల నిర్మాణాన్ని మార్చాలి లేదా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ అక్రమంగా తిరిగే బస్సులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు యజమానిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు హైదరాబాద్ లో మరో 2 వోల్వో కార్పొరేట్ సంస్థలకి ఆఫీసులు ఓపెన్ చేసుకుంటా ఉన్నారు. దానికి ప్రభుత్వం అనుమతిస్తా ఉంది. ఒకవైపున రాష్ట్ర రవాణా సంస్థకు వ్యతిరేకంగా ప్యారలల్గా అక్రమంగా ప్రైవేటు టూరిస్ట్ బస్సులు తిరుగుతూ ఉన్నాయి. దాదాపు సంవత్సరం 2000 కోట్ల రూపాయలు ఆర్టీసీకి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడతా ఉన్నాయి. పైపెచ్చు అధికారుల్ని, కమిషన్ లాంటి వాళ్ళని పోయి చొక్కా పట్టుకుని లాగితే వాళ్ళు జోలికి పోలేనటువంటి బలహీనమైన ప్రభుత్వం ఉంటే ఈ ప్రైవేట్ బస్సుల యొక్క యాజమాన్యం దౌర్జన్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. వాళ్ళు అక్కడ అదే ఉంటే ఎక్కడ పడితే అక్కడ బస్సులు తగలబెట్టి రోజులు వస్తాయని చెప్పేసి మాత్రం నేను హెచ్చరిస్తా ఉన్నాను. తగలబెట్టి మొదలు పెడితే మాత్రం ఎక్కడ బస్సులు తిరిగే అవకాశం కనపడదు. అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం తోటి జనం
రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని శ్రీరామ్ నగర్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎంఐఎం పార్టీ ఇన్ఛార్జ్ జీవీజీ నాయుడు ఆధ్వర్యంలో ఉచిత ఓటర్ల ఐడి క్యాంప్ కార్యాలయాన్ని ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బోరబండ ఎంఐఎం నాయకుడు నర్సింగ్రావు, శ్రీరామ్ నగర్ ఎంఐఎం ప్రెసిడెంట్ సయ్యద్ యూసఫ్, జనరల్ సెక్రటరీ మహమ్మద్ ఆసిఫ్, సీనియర్ ఎంఐఎం నాయకుడు మహమ్మద్ అమనుల్లా ఖాన్, మహమ్మద్ నయీం, సయ్యద్ అలీ, మహమ్మద్ నసీర్, మహమ్మద్ తాకే, మహమ్మద్ జహీర్ తదితరులు పాల్గొన్నారు. असेंबली हल्के के मध्य डिवीजन के बस्ती श्रीराम नगर में वोटर आईडी कार्ड के ऑनलाइन करने के काम का आज इफ्तिताह हुआ. नदी में मिलत बारिश पे असोद्दीन साहब सदर मजलिस रुकन पार्लियामेंट की हिदायत पर आज इस इलाके में ऑनलाइन करने के लिए इस मुहिम का आगाज़ किया गया और इसका यहाँ तमाम मजलिस के लोग इसका एहतमाम किए. जो नायडू साहब की निगरानी में ये काम हो रहा है यहाँ पे. मैं एरिया के तमाम लोगों से ख्वाहिश करूँगा जिसका आईडी कार्ड नहीं है वो फौरी यहाँ से रुजू हो और ये बिला मुआवजा ये बनाया जा रहा है लोगों की खिदमत के लिए. इसको यहाँ पर आगे से इस्तेफादा करें, अपने अपने आईडी कार्ड यहाँ फौरी तैयार कर लें और जनवरी 18 तारीख तक जिन लोगों की उम्र 18 साल होती है वो आके फौरी अपने कार्ड बनाए. बल्कि मार्च तक भी अगर किसी की उम्र 18 साल होती है तो वो भी आकर बना सकते हैं. बहरहाल एरिया के लोगों को सहूलत पहुँचाने के लिए ये सेंटर कायम किया गया है. तमाम लोगों से मेरी गुजारिश है बिला लिहाज मजहब बिला हर आदमी को चाहिए कि वो आईडी कार्ड बनाए. आईडी कार्ड हमारी शरीयत की अलामत है, हमारी वोट के लिए भी इस्तेमाल किया जाता है, कई कामों में आता है. इसलिए तमाम की जिम्मेदारी है कि जिसकी आईडी कार्ड नहीं है वो फौरी आईडी कार्ड यहाँ से रुजू होकर बना सकते हैं. शुक्रिया. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్ ని శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి ఆశీస్సులతో అత్యాధునిక ఇంటర్నేషనల్ టెక్నాలజీ ద్వారా ఫిక్స్డ్ పళ్ళు మరియు ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట. ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి వైద్యాన్ని అందించడానికి వచ్చినందుకు గ్యారంటీగా వెరీ సక్సెస్ఫుల్ గా బ్రహ్మాండంగా నడవాలని, పేదవాడికి చాలా దూరం అయిపోతున్న వైద్యాన్ని ఇలాంటి వాళ్ళు దగ్గరగా తీసుకొస్తాం. ఆల్ ది బెస్ట్ డాక్టర్ గారు. ఈ సందర్భంగా పేద మధ్యతరగతి ప్రజలకు, తెల్ల కార్డు వారికి, అంగవికలాంగులకు ఉచిత కన్సల్టేషన్. హాస్పిటల్ నందు మా స్పెషాలిటీ ఇంటర్నేషనల్ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఎత్తు వంకర పళ్ళు అతి తక్కువ వ్యవధిలో సరిచేయుట, పిప్పి పళ్ళు పీకకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్, విరిగిన అరిగిన దంతాలకు లేజర్ ట్రీట్మెంట్, పూర్తిగా పళ్ళు ఊడిన వారికి ఇంప్లాంటేషన్ ద్వారా పళ్ళు అమర్చుట, షుగర్ పేషెంట్ లో కదిలిన పళ్లను ఫ్లాప్ సర్జరీ ద్వారా సరిచేయుట, రంగుమారిన పళ్లకు బ్లీచింగ్, నోటి దుర్వాసనకు స్కేలింగ్. రాష్ట్ర ప్రజలకు ఉత్తమ దంత వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ బండ్లమూడి బసవేశ్వరరావు గారిని అభినందిస్తున్న కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ నరసింహన్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారిచే అభినందనలు మరియు తమిళనాడు రాష్ట్ర గవర్నర్ శ్రీ కొణిజేటి రోసియ గారిచే అవార్డు అందుకున్న డాక్టర్ బసవేశ్వరరావు గారు. సంప్రదించండి శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ హాస్పిటల్, రోడ్ నంబర్ 1, KPHP కాలనీ, కూకట్పల్లి, బిసైడ్ చైతన్య ఫ్యామిలీ రెస్టారెంట్, హైదరాబాద్. సెల్ 9966276688 మరియు 9849129503. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనుకుంటున్నారా? అయితే విచ్చేయండి నిత్య ఎన్క్లేవ్. ఇది లక్ష్మీగూడ జలపల్లిలో నిర్మాణమవుతున్న నిత్యశ్రీ బిల్డర్స్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణం. దీన్ని జీహెచ్ఎంసీ వారి ఆమోదంతో నిర్మిస్తున్నారు. ఇక్కడ ప్రశాంతకరమైన వాతావరణంలో డూప్లెక్స్ విల్లా మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ క్లబ్ హౌస్, 24 గంటల సెక్యూరిటీ, అందమైన పార్క్, పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు 40 నుండి 50 అడుగుల వెడల్పుతో రోడ్లు మొదలగు సదుపాయాలతో కొలువైన అందమైన భవనాలను మీకోసం నిత్య ఎన్క్లేవ్ వారు గేటెడ్ కమ్యూనిటీలో ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే త్వరపడండి. బుకింగ్ మరియు సమాచారం కోసం సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9848149687, 9912345349, 8850170002. మా వెబ్సైట్ www.nityasreevillas.com. సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, బోరబండ పరిసర ప్రాంతాల వారికి శుభవార్త. నాణ్యమైన పౌల్ట్రీ ఉత్పత్తులు హోల్సేల్ మరియు రీటైల్ ధరలకు లభించును. ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్ లో నూతనంగా ప్రారంభించబడిన అల్ రహీం పౌల్ట్రీ కస్టమర్లకు స్వాగతం పలుకుతోంది. మీ ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకు, పండుగలకు, హోటళ్లకు ఆర్డర్ పై సప్లై చేయబడును. మీరు సంప్రదించవలసిన మా చిరునామా ఆపోజిట్ మస్జిదే మహమ్మదియా, సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ, హైదరాబాద్. మా ఫోన్ నంబర్లు 9849084093 మరియు 9390865754 మరియు 04023835754.
విరామానంతరం తిరిగి స్వాగతం. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరం పండుగను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. యూసఫ్గూడ, రహ్మత్ నగర్ డివిజన్లలో పండుగను జరుపుకున్నారు. మొహరంను పురస్కరించుకుని బోరబండ, అల్లాపూర్ ప్రాంతాల్లోని వీధులలో నిర్వాహకులు పీర్లను ఊరేగించారు. అల్లాపూర్లోని పండిట్ నెహ్రూ నగర్, అషీర్ఖానా వద్ద పీర్లను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం పీర్లను ఊరేగించారు. కార్యక్రమంలో లియాఖత్ అలీ, జావిద్, నజీర్, లింగమూర్తి, హరూన్, మతీన్, హకీం, అజీజ్, అఫ్సర్ పాల్గొన్నారు. అమీర్పేట్, బోరబండ, ఎర్రగడ్డ, సఫ్దర్ నగర్ ప్రాంతాల్లో పీర్ల ఊరేగింపు జరిగింది. ఊరేగింపులో హిందూ, ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బస్తీల్లో యువకులు అన్నదానం నిర్వహించి షర్బత్ అందజేశారు. హెచ్ఎఫ్ నగర్ ఫేజ్ 2 లో బస్తీ అధ్యక్షుడు జాఫర్ ఏర్పాటు చేసిన షర్బత్ పంపిణీ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం మైనారిటీ కన్వీనర్ బాబుఖాన్, సిటీ కాంగ్రెస్ సెక్రటరీ భవానీ శంకర్, సంజీవరావు పాల్గొన్నారు. స్థానిక ఎల్లారెడ్డిగూడలో పీర్ల ఊరేగింపు అర్ధరాత్రి వరకు కొనసాగింది. శ్రీనగర్ కాలనీ ఎంఐఎం ప్రెసిడెంట్ ఎస్కే హసనుద్దీన్ తదితర ఎంఐఎం నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తాము చిన్నప్పటి నుంచి ఈ ఉత్సవంలో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. ఈ పీర్ల పండుగకు మేము తాతల నుంచి మేము ఇదే దర్శనంగా చేసుకుంటాము. మేము ఎల్లారెడ్డి కూడా, నా పేరు నరసింహరావు. అస్మదీన్ అంతా మొత్తము మా బస్తీ మనిషి. అస్మదీన్ అన్నిటికీ సేవ చేస్తాడు. మంచి నుంచి అందరినీ దగ్గర కూర్చుతాడు. గ్యాస్
ఫీలింగ్ అనేది ఏం లేదు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని అంటున్నాడు అంతే, అన్నిటికీ సౌకర్యం చెప్తాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఓ శకం ముగిసింది. భారత్ క్రికెట్ అభిమానులతో 24 ఏళ్లుగా పెన్ను మోసుకున్న బంధం నేటితో చరిత్రగా మారింది. తొలి అంతర్జాతీయ మ్యాచ్ ను చూసిన బాల్ బాయ్ గా పనిచేసిన సొంతగడ్డ ముంబై వాంఖేడ్ స్టేడియంలోనే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఘనమైన వేడ్కోల్ పలికాడు. వెస్టిండీస్ తో రెండో టెస్టుల సిరీస్ ను ధోనిసేన సాధించి మాస్టర్ కు చివరి కానుకగా అందించింది. రెండో టెస్టులో మూడో రోజు ఈ రోజు టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో ఘన విజయం సాధించింది. తాను పుట్టి పెరిగిన నగరంలో భారీగా తరలివచ్చిన అభిమానులు, వివిధ రంగాల ప్రముఖులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సచిన్ వేడ్కోల్ పలికాడు. సచిన్ చివరి మ్యాచ్ ను చూసేందుకు సినీ తారలు, బడా పారిశ్రామికవేత్తలు, అభిమానులు వాంఖేడ్ కు విచ్చేశారు. సచిన్ తల్లి రజని, గురువు ఆచ్రేకర్ సైతం మ్యాచ్ ను వీక్షించారు. తొలి ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ సాధించిన సచిన్ 4 పదుల వయసులో కూడా తనలో పస తగ్గలేదని నిరూపించాడు. ఎన్నో రోజులుగా అమితాసక్తితో ఎదురు చూసిన అభిమానులకు పరుగుల కనువిందు చేసి మధుర జ్ఞాపకాలను మిగిలించాడు. దీంతో మాస్టర్ బ్యాటింగ్ మరోసారి చూసే అవకాశం అభిమానులకు రాలేదు. చివరి రోజున బౌలింగ్ చేసి ఆకట్టుకున్నాడు. సచిన్ కెరీర్ కు గుడ్ బై చెప్పగా అభిమానుల మదిలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది. మాస్టర్ బ్యాట్ నుంచి జాలువారిన పరుగుల ప్రవాహాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు. చిరస్మరణీయమైన 100 టెస్టుల గుండెలో పదిలంగా ఉంటాయి. ఎవరెస్ట్ శిఖరమంతా ఎత్తుకు ఎదిగిన బొడిగి ఉండే నీ వ్యక్తిత్వం యువతరానికి ఆదర్శం. క్రికెట్ చరిత్రలో సచిన్ ఓ పాఠం. గ్రాండ్ సలాం సచిన్. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.